హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ రైడింగ్ వేణు ట్రావెలర్. ఈ రోజు నుంచి మనం మోటో బ్లాగింగ్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం అనేసి నేను ఆల్రెడీ దానికంతా ప్రిపేర్ అయినాను. ఆల్రెడీ దానికోసం నేను నా హెల్మెట్కి గోప్రోని ఫిక్స్ చేసేదానికి ఎంసెల్తో అటాచ్ చేసినాను. దాని తర్వాత మా ఇంటర్కమ్ V6 సిక్స్ మెంబర్స్ రైడర్స్ అందరూ కాంటాక్ట్లో ఉండొచ్చంట. సో దానికని ఇదే తీసుకున్నాను. మన హెల్మెట్ చాలా సేపటి నుంచి ఎండలోనే పాపం అల్లాడిపోతుంది. దానికోసం అనేసి ఎంసీల్ వేసేసి మొత్తం అరేంజ్ చేసేసినాను. ఈ రెండు జస్ట్ ఫిక్స్ చేస్తే సరిపోతుంది. ఇదండి, ఇదంతా వైరింగ్ సెట్ చేసేసినాను. లోపలంతా ఈ సైడ్స్ మొత్తం అన్నీ ఫిక్స్ చేసేసి అరేంజ్ చేసేసినాను. జస్ట్ ఇంటర్కామ్ని కరెక్ట్గా ఫిక్స్ చేసేసి గోప్రోని అటాచ్ చేస్తే సరిపోతుంది. నైట్ అంతా చాలా సేపు పట్టింది. బ్లాగ్ చేద్దామన్నా కానీ నైట్ కొంచెం చేయలేకపోయినాను. లేకపోతే మొత్తం అటాచ్ చేసే వీడియోస్ అరేంజ్ చేస్తున్నాను. నుంచి 2 మైక్స్, ఒకటి యువతల ఇంకోటి యువతల పెట్టాను. దాని తర్వాత మొత్తం సెట్ చేసేసినాను. ఒక స్మాల్ మైక్ కూడా లోపల సెట్ చేసినాను. అది మీకు ఇక్కడ నుంచి కనపడదు. జస్ట్ ఇక్కడ అటాచ్ చేస్తే సరిపోతుంది మన ఇంటర్కామ్ని. సార్ చూడండి, యా పర్ఫెక్ట్ కనిపిస్తుంది. ఈ ఇంటర్కామ్ని జస్ట్ మనం ఇలా కరెక్ట్ పొజిషన్లో పెట్టుకొని, ఇలా కాదు, ఇలా నేను రివర్స్ చేసి పెడుతున్నాను. యా అయిపోయింది. దీన్ని ఇలా అటాచ్ చేస్తే ఇంటర్కామ్ సెట్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, మా ఇంటర్కామ్ V6 ఇది మనకి 6000 పట్టింది. ఇంకా మనం గోప్రోని అటాచ్ చేద్దాం. గోప్రోని అటాచ్ చేసేది పెద్ద కష్టమేం కాదు. జస్ట్ ఇలా కరెక్ట్ పొజిషన్లో కరెక్ట్గా ఇలా పెట్టి హోల్స్ కరెక్ట్గా చూసుకోవాలి. యా తర్వాత దీన్ని టైట్ చేస్తే సరిపోతుంది. యా దిస్ ఈజ్ అవర్ మోటో బ్లాగింగ్ సెటప్. టోటల్ కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఒకసారి వేసుకొని చూపిస్తాను. ఆ తర్వాత రైడ్కి పోతూ ఎలా ఉందో చెప్తాను. ఎలా ఉంది ఫ్రెండ్స్? ఇక్కడ నుంచి మైక్ వస్తుంది, అడాప్టర్ వస్తుంది. మనకి మైక్ అడాప్టర్ వస్తుంది, ఇక్కడ అడాప్టర్ వస్తుంది. లోపల నుంచి మైక్ వైర్ అనేది ఇక్కడ నుంచి ఇటు వచ్చి ఇక్కడ ప్లేస్ అవుతుంది. దానికి సంబంధించిన గ్యాజెట్స్ కూడా మనం ఆల్రెడీ తీసేసుకున్నాము. సో 2 days నుంచి మనం మోటో బ్లాగింగ్ కూడా స్టార్ట్ చేద్దాము. యాక్చువల్లీ రైడింగ్ వేణు అంటే ఫస్ట్ బైక్లో జర్నీ చేస్తూ మోటో బ్లాగింగ్ స్టార్ట్ చేయాలనేసి రైడింగ్ వేణు అని పెట్టాను. కొంచెం కొత్త కదా, హెల్మెట్ కొంచెం వెయిట్ అనిపిస్తుంది. నేను నా లైఫ్లో ఎప్పుడు హెల్మెట్ వాడతానని కూడా అనుకోలేదు, బట్ ఫస్ట్ టైం వాడుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, మనం ప్రస్తుతానికి స్పెండర్ ప్లస్ వాడుతున్నాము. ఇంకొన్ని రోజులు పోతే దాన్ని కొంచెం అప్డేట్ చేసి ఏదైనా మంచి బైక్ అనేది తీసుకునేదానికి ఛాన్స్ ఉంది. నేను హిమాలయాన్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాను. నేను వచ్చింది మిడిల్ క్లాస్ నుంచి, అందుకనే కొంచెం కొనేదానికి కొంచెం అంత ఆలోచిస్తున్నాను. హిమాలయన్ రేటు మీకు తెలుసు. ఓకే ఫ్రెండ్స్,
నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా దోస్తులు ఫస్ట్ ఎలా ఉందో ఫస్ట్గా తెలియదు కానీ బట్ తెలియదు ఉంది ఫస్ట్గా షిఫ్ట్ లేదు కొంచెం బయట వస్తుంది, కొంచెం వెయిట్ ఉన్నది వల్ల ముందుకు వస్తే ఎందుకు అది సో అది వెనక్కి నేను చేయాలి. ప్రస్తుతానికి కండిషన్స్లో వెళ్తున్నాను. ఏదో రోజు మంచి వెయిట్ చూస్తాను, కంటిపైన చూస్తాను. వర్కింగ్ కలే కదా, అదే ఇంపార్టెంట్. ఆ కళ ఎలాంటిది ఫస్ట్ రోడ్డు కనరాదు, ప్రయత్నం చేస్తున్నాను రాదు. బైక్ మార్చినప్పుడు ఈ సైడ్ 360 కెమెరాస్ ఇవన్నీ లేకపోతే ఇటు సైడ్ చిన్న సెట్టింగ్ వేసుకోవాలి. నాకు చేసుకున్నాను. ఇప్పుడు డైరెక్ట్గా వాయిస్ ఇస్తాలో తెచ్చుకోవడానికి తెచ్చేస్తున్నాను. ఓకే, ఎవరైనా కానీ ఏమైనా పెద్దగా సాధించాలి. మనం ప్రయత్నం చేసి ఏం చదువుకోవాలి, ప్రయత్నం నా ఊరికి గారు పెద్ద రోజు నడుస్తాను. పెద్ద నాయకనే కాలం ఉంటుంది. ఎప్పుడు క్వాలిటీగానే తీసుకోవాలి. ఎందుకంటే బేసిక్గా వెళ్ళేసరికి సరిగ్గా లేదనుకోండి, చాలా ఇబ్బంది. నేనైతే కొంచెం సేఫ్గా అవుతాను కానీ 12 మంది ఇస్తాను. నెక్స్ట్ ఓకే వచ్చాయి. ఎందుకంటే ప్రాజెక్ట్ దానికి ప్రాజెక్ట్ చాలా జీవితంలో ఉంటుందని నేను ఉన్నదని వికాస్